హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు పక్కా తమిళనాడు స్టైల్‌లో సాంబార్ రెసిపీ చూపిస్తున్నానండి. ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్‌తో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సాంబారు రెగ్యులర్‌గా కాకుండా అచ్చు తమిళనాడు స్టైల్‌లో ఉంటుందండి. అంత బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత ఎంకరేజింగ్‌గా ఉంటుంది. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తానండి. సో నేను ఈ సాంబార్ కోసము 1 కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో, అలాగే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకుని వీటిని శుభ్రంగా వాష్ చేసి ఇందులో కొంచెం ఆయిల్, పసుపు వేసి కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం నేను పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని దోరగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేగాక మనకు కమ్మటి వాసన వస్తుందండి. అది మనకు సింబల్. చూడండి, ఈ విధంగా వేగాక వీటిని పక్కన తీసుకుని చల్లార్చుకోవాలండి. నెక్స్ట్ ఇదే పాన్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇదే పాన్లో 2 స్పూన్ల ధనియాలు మీడియం ఫ్లేమ్లో వీటిని కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఖచ్చితంగా మనకు సాంబార్ మంచి రుచి రావాలంటే ఈ విధంగా సాంబార్ దినుసులన్నీ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. ఈ వేయించడంలోనే మనకు సాంబార్ టేస్ట్ అనేది వస్తుందండి. ఇవి వేగాక ఇవి కూడా సపరేట్ తీసి పెట్టుకొని ఇదే పాన్లో నెక్స్ట్ ఎండుమిర్చి, కొన్ని తెల్లగడ్డలు, అలాగే కరివేపాకు వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని ఇవన్నీ వేగాక ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇంగువ యాడ్ చేస్తేనే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసి చల్లార్చుకోవాలండి. ఇప్పుడు మిగతా దినుసులన్నీ కూడా చల్లారిపోయి ఉంటాయండి. మిక్సీ జార్లో వేసుకొని వీటన్నిటిని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలండి. చూడండి, సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుందండి, గుమగుమలాడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనము వెజిటబుల్స్ వేయించుకోవాలండి. వెజిటబుల్స్ వేయించడం కోసం పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు యాడ్ చేసి వీటిని వేయించుకోవాలండి. మిగతా వెజిటబుల్స్ కంటే బెండకాయలు కొంచెం ముందే మగ్గిపోతాయి కాబట్టి వీటిని నేను సపరేట్ వేయించుకుంటున్నానండి. బెండకాయ ముక్కలన్నీ వేగిన తర్వాత ఇలాగా సపరేట్ బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే పాన్లో అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని 2-3 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇవి 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వంకాయ, అలాగే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అన్నిటినీ మిక్స్ చేసి ఇప్పుడు వీటిని దాదాపు 5-10 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. నెక్స్ట్ కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత కందిపప్పు చూడండి బాగా మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పుగుత్తితో మంచిగా మెదుపుకోవాలండి. ఈ విధంగా మెదుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇలాగా మెత్తగా మెదుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని వెజిటబుల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, బాగా మగ్గిపోయాయి వెజిటబుల్స్. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కూరగాయ ముక్కలన్నిటినీ మనం మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు మిశ్రమంలో వేసుకోవాలండి. పప్పులో వేసిన తర్వాత వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు చింతపండు రసం వేసుకోవాలండి. పులుపుకు సరిపడా వేసుకోవాలండి చింతపండు రసము. ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అంతా నీట్గా మిక్స్ చేసుకొని ఇక్కడ ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కొంచెం నేను ఇక్కడ కారం యాడ్ చేస్తున్నానండి. మీకు సాంబార్ పౌడర్లో ఎండుమిర్చి వేశాను, కానీ నేను ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీగా తినకుంటే ఈ కారం స్కిప్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో జస్ట్ 1 విజిల్ పెట్టుకోవాలండి, అంతే. 1 విజిల్ వచ్చిన తర్వాత వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, విజిల్ తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనము 5 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలండి.
ఇది ఉడికేలోపు దీనికి పోపు రెడీ చేసుకోవాలండి. ఫైనల్గా ఇలాగా పోపు వేస్తే సాంబార్ రుచి మరింతగా పెరుగుతుందండి. దీనికోసం నేను పాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, చిటికెడు మెంతులు, అలాగే తెల్లగడ్డలు, ఎండుమిర్చి వేసి వీటిని మంచిగా వేయించుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగాక ఫైనల్గా కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేస్తేనే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనము ఈ పోపుని ఉడుకుతున్నటువంటి సాంబార్లో వేసుకోవాలండి. చాలా మంచి సువాసన వస్తుందండి సాంబారు మనం పోపు వేసిన తర్వాత. అంతే, ఫైనల్గా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తమిళనాడు స్టైల్ సాంబార్ రెడీ అండి. గుమగుమలాడుతూ ఉంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.